బీసీలకు ఆర్డినెన్స్ ద్వారా 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయంతో బీఆర్ఎస్ బీజేపీలు నోరెత్తలేకపోతున్నాయి. ఆర్డినెన్స్తో రేవంత్ కొట్టిన దెబ్బకు ప్రతిపక్షాలు విలవిల్లాడుతున్నాయి. వారికి ఏ విధంగా స్పందించాలో తెలియడం లేదు. అందుకే ఇది మా ఘనత అని చెప్పుకుంటున్నాయి. కానీ ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తే జరిగే పరిణామాలను మాత్రం ప్రజలకు ఆ పార్టీలు వివరించలేకపోతున్నాయి. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఏం మాట్లాడితే ఏం ఇబ్బంది వస్తుందో అన్న భయంతో నేతలందరూ నోరు మూసుకొని ఉంటున్నారు. మాస్టర్ స్ట్రోక్ అన్నది క్రికెట్లో చాలా పాపులర్ పదం. ప్రత్యర్థి బౌలర్ వేసిన బంతిని 4 గానీ లేదా 6 గానీ కొట్టే షాట్ను మాస్టర్ స్ట్రోక్ అని అంటారు. ఇప్పుడు విషయం ఏమిటంటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేసి రిజర్వేషన్ల అమలుకు ఆర్డినెన్స్ జారీ చేయాలని యనమల రేవంత్ రెడ్డి కేబినెట్ డిసైడ్ చేసింది. బహుశా చట్ట సవరణ, ఆర్డినెన్స్ జారీ అన్నది 3-4 రోజుల్లో అయిపోవచ్చు. ఆర్డినెన్స్ జారీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుని ఇప్పటికీ 3 రోజులైంది. అయినా ఆర్డినెన్స్ నిర్ణయంపై ఇప్పటివరకు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ బీజేపీలు నోరెత్తలేకపోతున్నాయి. కారణం ఏమిటంటే, ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు రిజర్వేషన్ అమలు చేయడానికి కేబినెట్ డిసైడ్ చేస్తుందని ప్రతిపక్షాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ ఊహించలేదు. అందుకని రేవంత్ కేబినెట్ తీసుకున్న ఆర్డినెన్స్ నిర్ణయంపై ఎలాగ స్పందించాలో అర్థం కాక ప్రతిపక్షాలు దిక్కులు చూస్తున్నాయి. ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేట్లయితే ఇంతకాలం ప్రభుత్వం ఎందుకు ఉపేక్షించింది? ఎందుకు గతంలోనే ఆర్డినెన్స్ ఎందుకు జారీ చేయలేదన్న పసలేని విమర్శలు చేస్తున్నాయి. బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు బీసీ డెడికేటెడ్ కమిషన్ ద్వారా రేవంత్ ప్రభుత్వం కులగణన, జనగణన చేయించింది. ఈ 2 గణనల ద్వారా వచ్చిన జనాభా, కులాల లెక్కలతో రిపోర్ట్ తయారు చేయించింది. ఆ రిపోర్ట్ను కేబినెట్లో ఆమోదించి తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టి తీర్మానం చేయించింది. దాన్ని గవర్నర్ సంతకం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపింది. అయితే రాష్ట్రం పంపిన బిల్లు కేంద్రం దగ్గర గడిచిన 2 నెలలుగా పెండింగ్లోనే ఉంది. ఈ విషయంలో కేంద్రాన్ని నమ్ముకుంటే లాభం లేదని అర్థమైంది. అదీ కాకుండా సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించాలని, స్థానిక సంస్థల రిజర్వేషన్లను జూలై నెలలోగా పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. క్షేత్రస్థాయిలో పరిణామాలను గమనించిన తర్వాతే బీసీలకు రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ జారీ చేయాలని తాజాగా నిర్ణయించింది. కేబినెట్ నిర్ణయంపై ఎవరన్నా కోర్టులో కేసు వేస్తే ఈ ఆర్డినెన్స్ నిలుస్తుందా అన్నది వేరే విషయం. బీసీల రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలన్న నిర్ణయాన్ని సవాల్ చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? ప్రతిపక్షాలు కానీ లేదా బీసీయేతర కుల సంఘాలు కేసులు వేసేంత సాహసం చేయవు. ప్రతిపక్షాలు డైరెక్ట్గా కోర్టులో కేసులు వేస్తే రాజకీయంగా నానా గోలవ్వడం ఖాయం. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీలను వ్యతిరేకం చేసుకునేంత సాహసం చేయవనే అనుకోవాలి. ఆర్డినెన్స్ జారీ చేయాలన్న కేబినెట్ నిర్ణయం న్యాయ సమీక్షలో నిలిచేది కాదని తెలిసినా ప్రతిపక్షాలు నోరెత్తలేకపోతున్నాయంటే రేవంత్ కొట్టిన మాస్టర్ స్ట్రోక్ ఎంత పవర్ఫుల్ గా ఉందో అర్థమైపోతోంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల నాటికి ఏమి డెవలప్మెంట్లు జరుగుతాయో చూడాల్సిందే.